హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది మన సబ్స్క్రైబర్సే కామెంట్ సెక్షన్ లో గానీ వాట్సాప్ లో గానీ నన్ను చాలా సార్లు ఇదే అడిగిన క్వశ్చన్ అనమాట. ఎప్సన్ ప్రింటర్స్ ని ఎలాగ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నా, అలాగే మేము సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుందని, అలాగే ప్రింట్ సరిగ్గా రావట్లేదని, ఇలాగా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. టాపిక్ లో వెళ్లే ముందు మన ఛానల్ ఇప్పుడే కనుక మనం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ లో పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిందిగానే మీకు వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. గాయస్, ముందైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి, ఏదైనా ఊరికి మనం మన ప్రింటర్ ని పంపించాలి అనుకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మన ప్రింటర్ ని ఇంక్స్ అనేవి ఖాళీ చేయాలి. అంటే మనం ఇంక్ ట్యాంక్ లో ఉండే ఇంక్ ని ఖాళీ చేయాలి. అది మనం ఎలా చేయాలంటే, ఇంక్ క్యాప్స్ అయితే రిమూవ్ చేసి ఇండక్షన్ అయితే తీసుకోవాలి. మనకి సిరంజ్ అయితే ఉంటుంది కదా, మన డాక్టర్స్ చేసే సిరంజ్, ఆ ఇండక్షన్ అయితే తీసుకొని మీకు చిన్న డ్రింక్ బాటిల్స్ కానీ చిన్న బాటిల్స్ ఏమైనా ఒక 4 బాటిల్స్ తీసుకొని మనం ఇంక్ అనేది ఇండక్షన్ ద్వారా బయటికి తీసేసి మాక్సిమం ఖాళీ చేసేయండి. మీకు ఎంతవరకు మీ ఇండక్షన్ ఆ టిప్ అయితే వెళ్తుందో అంతవరకు ఇంక్ రిమూవ్ చేసి, అంటే ఇంక్ ట్యాంక్ ఫుల్ గా లేకుండా కొంచెం రిమూవ్ చేసి అవి బాటిల్స్ లో ఫిల్ చేసుకొని మీరు ఎక్కడికైతే ప్రింటర్ తీసుకెళ్తారో ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంక్ ని ఫిల్ చేయండి అదే ఇండక్షన్ ద్వారా. ఇలా చేస్తే ఏంటంటే మీకు ఇంక్ ట్యాంక్ నుంచి హెడ్ లోకి వెళ్లకుండా ఉంటుంది. ప్రీవియస్ మోడల్స్ అయినా ఎప్సన్ L210 ఆ మోడల్స్ కి వచ్చేసరికి చిన్న లాక్ అయితే ఇచ్చేవాళ్ళు ట్యాంక్ పక్కన. ఈ లాక్ అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, ఆ లాక్ దగ్గర ఎక్కువ లీకేజెస్ అయితే అవుతున్నాయి అని చెప్పేసి ఆ తర్వాత మోడల్స్ లో ఆ లాక్ అయితే ఇవ్వలేదు. సో ఆ మోడల్స్ కి అది అడ్వాంటేజ్. ట్రావెలింగ్ చేసే వాళ్ళకి అది బాగా ఉపయోగపడే మోడల్ అప్పుల్లో 210 సిరీస్. 220 నుంచి ఆ లాక్ అయితే తీసేశారు. రెండు వచ్చేసరికి ప్రింటర్ ని మనం స్టేబుల్ గా తీసుకెళ్లగలగాలి. అంటే మీరు ఇంక్స్ రిమూవ్ చేయలేరు, తీయడానికి అవ్వట్లేదు అనుకుంటే కనుక ప్రింటర్ ని ఇలాగే క్యారీ చేయాలి. మీరు ఇంక్స్ తీసినా తీయకపోయినా సరే ప్రింటర్ ని ఇప్పుడు ఇలాగా తీసుకెళ్తే ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా కాకుండా మనం ఇలా సైడ్ కి తిప్పేసి గానీ ఇటు గానీ మనం ఒక క్రాస్ గా పెట్టేసి ప్రింటర్ ని తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే మన గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఇంక్స్ అనేవి ఒక సైడ్ కి ఇలా వలగగానే ఆ పైప్స్ అమ్మట హెడ్ అమ్మట కారిపోతుంది. ఇంక్ హెడ్ లోంచి ఎప్పుడైతే బయటకైతే వచ్చిందో ఆ ప్లేస్ లో డ్రై అయింది అనుకోండి, ఇంక్ డ్రై అవగానే ఏమవుతుందంటే మీకు ప్రింటర్ నెక్స్ట్ టైం మీరు ప్రింట్ తీసినప్పుడు ఆ వేస్టేజ్ ఇంక్ అంతా మీ పేపర్ మీద వచ్చేస్తుంది. అలాగే హెడ్ కూడా సరిగ్గా పనిచేయదు. మీకు ప్రింటింగ్ కి మన ఇంక్ అనేది స్ప్రే చేయాలి కదా, స్ప్రే చేయడానికి ప్రింటర్ అయితే కరెక్ట్ గా ఇంక్స్ అన్ని పంపించలేదు. ఏ చిన్న హోల్ పూడిపోయినా సరే ఇంక్ వల్ల, అంటే ఇంక్ డ్రై అయ్యి మీకు ప్రింట్ అనేది సరిగ్గా రాదు. అలాగే వేరే పార్ట్స్, అంటే మన మదర్ బోర్డ్ లో గానీ వీల్స్ లో గానీ ఈ కార్ ని ఇంకెళ్ళి మనకి సెట్ అయింది అనుకోండి, మీకు ప్రింటర్ అయితే ఏదో ప్రాబ్లం అయితే అవుతుంది. జనరల్ గా సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లే వాళ్ళు ఇదే ప్రాబ్లం చేస్తున్నారు. అంటే సర్వీస్ సెంటర్ లో చెక్ చేసి ఇస్తారు, ప్రింటర్ బాగానే ఉంటుంది అక్కడ ప్రింట్. తీసుకొచ్చేటప్పుడు మనకి సైడ్ పడేసి అటు తిరిగేసి కరెక్ట్ గా పట్టుకోకుండా బండి మీద కుదుపులకి అయితే కొంచెం అటు ఇటు లైట్ గా ఇలా కదిలితే పర్లేదు కానీ మొత్తానికి ప్రింటర్ ఒక సైడ్ కి పెట్టేసి తీసుకొస్తున్నారు. అంటే ఒక సంచిలో పెట్టేసి సైడ్ కి బండి తగిలిచ్చేసుకొని తీసుకొస్తున్నారు. ఇలా చేస్తే ఏంటంటే ఇంక్స్ అన్ని కారిపోయి మీకు హెడ్ మళ్ళీ కంప్లైంట్ రావచ్చు. ఇలాగా నేను చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం చూశాను. సో మీరు కరెక్ట్ గా స్టేబుల్ గా పట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు అదే ట్రాన్స్పోర్ట్ లో, అంటే మనకి కొరియర్ ఆఫీస్ నుంచి ఏదైనా మనం కొరియర్ చేయాలి అనుకుంటే మన ప్రింటర్ ని ఖచ్చితంగా ఇంక్స్ అయితే రిమూవ్ చేయండి. ఎందుకంటే మనం ఇలా పట్టుకోవాలని చెప్తే వాడు ఇక్కడ వాళ్ళకి చెప్తాం, నెక్స్ట్ వేరే డెలివరీ బాయ్ కి వెళ్ళేసరికి ఆడు ఎలా తీసుకెళ్తాడో తెలీదు. సో అందుకే మీరు ఏం చేయాలంటే ఇంక్స్ అన్ని రిమూవ్ చేసి పంపించాలి. అలా ఇంక్స్ రిమూవ్ చేయకపోతే కనుక, అంటే చేయడానికి మీ ప్రింటర్ లేటెస్ట్ మోడల్ ప్రింటర్స్ అయితే కొన్నిటికి కుదరదు, అంటే ఇంక్ ట్యాంక్ లోకి సిరంజ్ అనేది వెళ్ళదు. చేయాల్సిన పని ఏంటంటే, మనకి హెడ్ అయితే ఏదైతే ఉందో దాని పక్కనే ఒక క్లాత్ అయితే పెట్టండి. కాటన్ క్లాత్ అలాంటిది ఏదైనా తీసుకొని పెట్టేవాడిని. ఎలా అంటే ఫ్రంట్ సైడ్ డోర్ అయితే తీసి ఏ కేబుల్స్ ని టచ్ చేయకుండా జాగ్రత్తగా హెడ్ పక్కన ఒక చిన్న క్లాత్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇంక్ కారినా మీరు ఆ ఇంక్ అనేది ఆ క్లాత్ కంటుకొని అక్కడే ఉంటుంది, మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అదొక టిప్ అయితే ఫాలో అవ్వండి. మీరు ఏదైతే ట్రాన్స్పోర్ట్ లో మనం ప్రింటర్ అయితే అవతల పక్కకి రీచ్ అయిందో ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత తీయడం అలాంటి ఏం చేయకండి. ప్రింటర్ వెళ్ళినగానే మళ్ళీ ప్రింటర్ కనెక్షన్స్ అన్ని పెట్టి ఒకసారి ప్రింట్ అయితే తీయండి. ఎందుకంటే మీరు తీసుకెళ్లే దారిలో ఇంకేమన్నా కారినా చేసినా అది ఆరిపోకుండానే మీరు ప్రింట్ తీస్తే హెడ్ అనేది తొందరగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడికి మీరు సరిగ్గా రాలేదు అంటే వెంటనే హెడ్ క్లీనింగ్ అయితే చేయండి. హెడ్ క్లీనింగ్ చేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. నేను
చెప్పే టిప్స్ అయితే ఇవి. మనకి ఎప్సన్ ఇంక్ ప్యాడ్ సర్వీస్ ఎర్రర్ గురించి నేను వీడియో అయితే చేశాను. అమౌంట్ పే చేసి మీకు ఇంక్ ప్యాడ్ ఎర్రర్ సొల్యూషన్స్ అయితే మేము ఎప్సన్ ప్రింటర్స్ లో అయితే చేస్తున్నాం. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంక్ ప్యాడ్ ఎర్రర్ అని మీకు కన్ఫర్మ్ అయితే కనుక ఖచ్చితంగా మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మేము రిప్లై అయితే ఇస్తాం. అలాగే మీ ప్రాబ్లం కూడా సొల్యూషన్ అయితే చెప్తాం. మీరు ఎంత డబ్బులు కట్టాలి అనేది కూడా మీకు సర్వీస్ సెంటర్ లో అయ్యేదానికన్నా తక్కువే పే చేయమని చెప్తున్నాం మేమైతే. ఎందుకంటే మీకు సర్వీస్ సెంటర్ కి వెళ్తే చాలా అమౌంట్ అయితే అవుతుంది. అలాగే ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో మీరు బయటికి వెళ్ళి సర్వీస్ చేయించుకోవడానికి కూడా సర్వీస్ సెంటర్స్ అయితే లేవు సరిగ్గా. మీకు ఉండి వారంటీలో ఉంటే మీరు అక్కడే చేయించుకోండి. మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఈజీగా ఇంట్లోనే మీకు వర్క్ అవ్వాలి అనుకుంటే కనుక ఇంక్ ప్యాడ్ ప్రాబ్లమ్స్ అయితే మేము రిపేర్ అయితే చేస్తున్నాం. గాయస్, మీకు ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.